విజయోత్సవం కాంగ్రెస్ ఖాతాలో మరో 3 వాయిదా 1 బీఆర్ఎస్ తొర్రూరు జనగామ కాగజ్ నగర్ హస్తగతం ఆదిలాబాద్ మెదక్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు కేతనపల్లిలో మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి అక్కడ కొంత ఉద్రిక్తత ఏర్పడిందని కూడా ప్రచురించారు. ఇక మహా నెట్వర్క్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ అయితే నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవాలతో పట్టణాల్లో ఉత్సాహాన్ని చాటుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీని దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత గెలిచిన కాంగ్రెస్ శ్రేణులు డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇక మంగళవారం కేతనపల్లి మున్సిపాలిటీని ఎన్నిక జరగాల్సి ఉండగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ వాయిదా పడింది. ఓటు వేసేందుకు మంత్రి వివేక్, ఎంపీ వంశీ కేతనపల్లి వస్తుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వర్గీయులు మంత్రి కాన్వాయ్పై రాళ్లు విసిరించారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలయ్యాయి. దీనిపై బాల్క సుమన్పై పోలీసులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో ఎర్రబెట్టి ఆట కట్టించి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కాంగ్రెస్ను గెలిపించారు. ఎర్రబెల్లి ఆట కట్టించి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కాంగ్రెస్ను గెలిపించారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎంత కాపాడేందుకు ప్రయత్నించిన ఎక్స్ అఫిషియోతో టై చేసి డ్రాలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా గెలిచింది. జనగామ గెలుపులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో కోరం లేక వాయిదా పడింది. కాగజ్ నగర్, డోర్నకల్, ఇల్లందు, సుల్తానాబాద్ తదితర మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ గెలుచుకుంది. కోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది. మనం దీనిలో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది 2 దశాబ్దాల పాటు 20 సంవత్సరాల పాటు అసలు కాంగ్రెస్కి అక్కడ ఆదిలాబాద్లో ప్రాతినిధ్యం లేదు. కానీ ఈసారి కంది శ్రీనివాసరెడ్డి చొరవతో ఈసారి మున్సిపాలిటీలో తమ యొక్క సత్తాను చాటి మరి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రధానంగా అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలతో కూడా మాట్లాడి మరి ఏవైతే సెక్యులరిజం భావాలు కలిగిన పార్టీలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మరి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడంలో నరేష్ యాదవ్తో కలిసి డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తాను చూపిన చొరవ, తాను చూపిన చతురత అనేది అందరం కూడా ఒకసారి దాన్ని గ్రేట్గా మనం అయితే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి విజయాలు వచ్చినా దానికి ఒక వ్యూహం, ఎత్తుకు పై ఎత్తులు వేసి అల్టిమేట్గా మనం గోల్ను రీచ్ ఎలా అయ్యామన్న దానిపైన నాయకుడి యొక్క లక్షణాలు అనేది ఆధారపడి ఉంటాయి. అలాంటి లక్షణాలను బాగా పుణికిపుచ్చుకున్న వ్యక్తిగా కంది శ్రీనివాసరెడ్డి మరొకసారి రుజువు చేసుకున్నారు. ఇక